నిజామాబాద్ కామారెడ్డి బాయ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి, బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఇరు పార్టీల కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అక్కడ? కొంత కామారెడ్డి నియోజకవర్గంలో, ముఖ్యంగా కామారెడ్డి నగరంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు, కొంత ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే నిజాం సాగర్ చౌరస్తాకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఇప్పటికే అటు చీఫ్ ఏజెంట్ పాస్ పొందారు. పాస్ పొంది ఇతర ప్రాంతాల పోలింగ్ కేంద్రాల వద్ద పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికే చేరుతున్న టీఆర్ఎస్ నేత జిల్లా అధ్యక్షుడు ముజిబుద్దీన్ కూడా అక్కడికే చేరుకుని కొంత వాగ్వాదం ఇద్దరి మధ్య ఘర్షణ వాగ్వాదం చోటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరికి కూడా పాసులు లేవు, ఇతర నియోజకవర్గాలకు సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ నుండి పంపించాలంటూ కూడా అటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. పోటాపోటీగా కాంగ్రెస్ నాయకులు కూడా భారీగా చేరుకొని వారు కూడా మరోవైపు ధర్నాకు దిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసినట్లయితే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఇప్పటికే కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో, అలాగే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గత 3 రోజులుగా చూసినట్లయితే 3 రోజులుగా కొంత ఉద్రిక్త ఘర్షణ వాతావరణాన్ని చోటు చేస్తున్నాయి. ప్రతిరోజు కూడా అర్ధరాత్రి సమయంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం తలెత్తిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఇప్పుడు కొంతసేపటి క్రితం మున్సిపల్ కార్యాలయం వద్ద, అలాగే మున్సిపాలిటీ వద్ద కొంత పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిగా కాంగ్రెస్ పార్టీతో సంబంధించి అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతల మధ్య వాగ్వాదం చేసుకుని ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. దీంతో ఒక్కసారిగా అటు కేంద్ర బలగాలతో పాటు అలాగే స్థానికంగా ఉండే పోలీసులు కలగజేసుకుని వారిద్దరిని కూడా ఇక నుంచి పంపించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అది ఇరు పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నేతలు కామారెడ్డిలో పోటీ చేస్తుండడంతో మొదటి నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసినట్లయితే పలు చోట్ల ఈవీఎంలు కూడా ఉదయం సమయంలో ఈవీఎంలు కూడా మొదలుపెట్టడంతో చాలా చోట్ల కూడా ఉదయం 9 గంటల వరకు కూడా పోలింగ్ నమోదు కాని పరిస్థితి. 9 గంటల తర్వాత కొన్ని చోట్ల నమోదైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు చూసినట్లయితే 14% నమోదైన పరిస్థితి, 14% పోలింగ్ నమోదైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల జుక్కలతో పాటు కొన్ని చోట్ల బార్డర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వెనుకబడిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం 7 నుంచి 8% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇటు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి సెగ్మెంట్ లో పూర్తి స్థాయిలో కొంత ఘర్షణ వాతావరణం తలెత్తిందని చెప్పి సాయంత్రం వరకు మరికొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొనే ఉన్న నేపథ్యంలో పోలీస్ బలగాలను కూడా భారీగా ఇక్కడికి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కిషోర్, అలాగే కామారెడ్డిలో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి సద్దుమణిగిందా? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అలాగే పోలింగ్ ఎలా కొనసాగుతుంది అంటారు? అయితే పోలింగ్ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బోధనలో 14%, అలాగే నిజామాబాద్ అర్బన్ సంబంధించి 10%, అలాగే నిజామాబాద్ రూరల్ సంబంధించి 11%, ఎల్లారెడ్డికి సంబంధించి 11%, అలాగే మిగతా చోట కూడా జుక్కలకు సంబంధించి 9%, అలాగే కామారెడ్డికి సంబంధించి 14%. అన్ని చోట్ల కూడా పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుందనే చెప్పవచ్చు. సాయంత్రం వరకు ఇంకా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. గతంలో చూసినట్లయితే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ 85% పైగా పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం 90%కి క్రాస్ అవ్వే అవకాశం ఉన్నట్టు కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 10 చోట్ల పోలింగ్ సంబంధించి ఓటుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో విజయవంతమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు 90% పైగా పోలింగ్ అవుతుందనే అంచనాలు మాత్రం అధికారులు వేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే అన్ని చోట్ల కూడా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా, కామారెడ్డిలో ఘర్షణ వాతావరణం మినహా మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది.
రైట్, థ్యాంక్ యూ కిషోర్.